రైట్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది చూసుకుంటే లైవ్ ప్లస్ రికార్డింగ్ సెషన్స్, జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్ని కూడా కవర్ అవుతాయి. అయితే ఫీజు వచ్చేసి కేవలం 60,000 మాత్రమే. మీకు మంత్లీ 5,000 పర్ మంత్ ఈఎంఐ అయితే కవర్ అవుతుంది అనమాట. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది క్లాసెస్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కోర్స్ గురించి డిస్కస్ చేయాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నంబర్ 789-389-9553 నంబర్కి మీరు కాల్ చేయగలరు. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఆఫ్లైన్ లో చేయాలనుకుంటే వైజాగ్ లో మన ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో కొత్త బ్యాచ్ అనేది ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతుంది. 2025 లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ అనేవి చూసుకుంటే ఆఫ్లైన్ లో ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, రీడింగ్ రూమ్స్ ఉంటాయి, లైబ్రరీస్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు ఆ ప్రాపర్ అడ్రస్ వచ్చేసి ఇది. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్ 789-389-9553 నెంబర్కి కాల్ చేయగలరు. సో వీ షల్ స్టార్ట్ విత్ ది క్వశ్చన్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. I think you can see. Manohar, you can see, right? Yes. Right. So, so in the nature, which of the following are most likely to be found surviving on the surface without soil? సో ఇక్కడ ఉన్న ఆర్గానిజమ్స్ లో మనకి ఎటువంటి సాయిల్ కూడా లేకుండా సర్వైవ్ అయ్యే స్పీసీస్ ఏంటి అని అడుగుతున్నారు. సో అది ఫర్న్, లైకెన్, మాస్, మష్రూమ్. సో 1 and 4, 2, 2 and 3, 1, 3, 4. అయితే దిస్ ఇస్ వెరీ క్లియర్. ఒకవేళ మీరు ఫెర్న్ అనేది చూసుకుంటే ఫెర్న్ అనేది ఒక వాస్క్యులర్ ప్లాంట్. వాస్క్యులర్ ప్లాంట్ అయితే ఖచ్చితంగా ఇది గ్రో అవ్వడానికి సాయిల్ అనేది ఉండాలి. సో దీంతో మనం ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయితే మనకి 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అవుతున్నాయి. సో దీంతో లైకెన్ అనేది ఎస్ ఆఫ్ కోర్స్, లైకెన్స్ కి సాయిల్ అనేది అవసరం ఉండదు. అది మనకు తెలిస్తే ఓకే, తెలియకపోయినా సరే ఇక్కడ 2 ఆప్షన్స్ లో కూడా 2 అనేది కామన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 అనేది ఉంటుంది. సో నౌ వీ నీడ్ టు గో విత్ ది మాస్ అండ్ మష్రూమ్. అయితే మష్రూమ్ ఇంకా చూడాలా? మష్రూమ్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆప్షన్స్ ప్రకారం ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. సో కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ మాస్. సో మనకి లైకెన్స్ లానే మాస్ కూడా, మనకి మాస్ అంటే ఏంటి? ఈ ప్లాంట్స్ మీద వీటి మీద గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ ఆల్గేనే మనం మాస్ అని అంటాం. అయితే వాటికి ఎటువంటి సాయిల్ సపోర్ట్ కూడా లేకుండా అవి సర్ఫేస్ మీద ఉండడం జరుగుతుంది. దానికి ఎటువంటి సాయిల్ సపోర్ట్ అనేది అవసరం లేదు. సో లైకెన్స్ ఉంచుతున్నామంటే ఖచ్చితంగా మనం ఏముంచాలి? మాస్ కూడా ఉంచాలి. క్లియర్? మాస్ కూడా ఉంచుతామన్నమాట. ఎందుకు? ఆల్రెడీ నేను చెప్పాను, మాస్ అనేది ఒక ఆల్గే అని. అయితే లైకన్స్ చూసుకుంటే లైకన్ అనేది ఒక సింబయోటిక్ రిలేషన్ లో, అంటే ఒకవేళ పీవైక్యూ సిరీస్ అనేది మీరు కంటిన్యూస్ గా చూస్తే స్టార్టింగ్ అంటే 2024 క్లాసెస్ లోని లైకెన్ ఏ సింబయోటిక్ రిలేషన్ తో స్టార్ట్ అయ్యింది అనేది క్వశ్చన్ కూడా వచ్చింది. మనం అక్కడ కూడా డిస్కస్ చేసుకున్నాం. లైకెన్ చూసుకుంటే ఇట్ హ్యాస్ ద సింబయోటిక్ రిలేషన్షిప్ విత్ ఏ ఫంగస్, ఫంగస్ ప్లస్ ఆల్గే, ఫంగస్ ప్లస్ ఆల్గే. ఫంగస్ ప్లస్ ఆల్గే రెండు సింబయోటిక్ రిలేషన్లు ఉన్నప్పుడు లైకెన్ కింద మనం పిలుస్తాం అనమాట. రైట్? అలానే ఇఫ్ యూ టేక్ మాస్, అది కూడా ఆల్గే కాబట్టి దానికి ఎటువంటి సాయిల్ అనేది అవసరం లేదు. సో ద ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ ఆప్షన్ సి 2 and 3 అనేది చూస్తాం. రైట్? సో దీనికి అంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్. సో బేసిక్స్ అనేవి కవర్ అయితే మీ ఆన్సర్ అనేది పెట్టగలరు. అండ్ నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్: ది కోప్పోడ్స్, ద సైనోబాక్టీరియా, ది డయాటమ్స్ అండ్ ది ఫోరామినిఫెరా. క్లియర్? సో అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే తెలియని ఆర్గానిజమ్స్ వస్తే వాటి యొక్క ఇమేజెస్ అనేవి మీరు చూస్తే కొంతవరకు గుర్తుంటుంది అనమాట. రైట్? ఎస్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ అనేది ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ పైన మెన్షన్ చేసిన వాటిలో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎవరు? సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎవరో అనేది మనకి ఇక్కడ తెలియాలి. అయితే బేసిక్ గా మీరు ఎన్విరాన్మెంట్ టాపిక్ చదివినప్పుడు మీకు సైనోబాక్టీరియా అండ్ డయాటమ్స్ అనేవి క్లియర్ గా తెలుస్తాయి. సో దీస్ సైనోబాక్టీరియా, సో దిస్ ఈస్ ద గ్రీన్ కలర్ బ్యాక్టీరియా. పేరు చూసిన వెంటనే అది బ్యాక్టీరియా అని అనుకోకూడదు. సైనోబాక్టీరియా ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఆల్గే. ఇది ఏం చేస్తుంది? ఇది ప్రైమరీ ప్రొడక్షన్ అనమాట. సన్ నుంచి ఎనర్జీ తీసుకొని
ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, గ్రీన్ కలర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈవెన్ డయాటమ్స్ కూడా మనకి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ కింద చూస్తాం అనమాట. ఈ రెండు కూడా మీరు బేసిక్ ఎన్విరాన్మెంట్ నాలెడ్జ్ తో ఇది క్లియర్ గా పెట్టగలరు. ఆప్షన్ ఈస్ 2 and 3, ఇక్కడ 2 ఆప్షన్స్ మాత్రం ఇచ్చాడు కాబట్టి దీని గురించి ఎటువంటి కన్ఫ్యూషన్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ టేక్ కోపోర్ట్స్, సో కోపోర్ట్స్ అనేవి చూస్తే ఇవి ఒక స్మాల్ క్రూజ్ స్టేషన్స్ అని చూస్తాం. క్లియర్? సో కోపోర్ట్స్ అనేవి దీస్ ఆర్ యాక్చువల్లీ ద సెకండరీ ప్రొడ్యూసర్స్ కింద చూస్తాం. క్లియర్? సెకండరీ ప్రొడ్యూసర్స్ కింద చూస్తాం, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అయితే కాదు. క్లియర్? ప్రైమరీ ప్రొడ్యూసర్స్ కాదు. అలానే ఇఫ్ యూ టేక్ ద ఫొరామినిఫెరా, ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫొరామినిఫెరా అనేది ఇది ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ కింద చూస్తాం అనమాట. రైట్? సో ఇది ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. సో ఇది ఒక అమీబాయిడ్ ది ప్రొటిస్ట్ ఫ్యామిలీకి సంబంధించింది ఉంటుంది. సో యూ కెన్ చెక్ ది ఇమేజెస్ యాక్చువల్లీ. సో కోపోర్ట్స్ కాదు అండ్ ఫొరామినిఫెరా కాదు, ఆ రెండింటిని మీరు ఎలిమినేట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. అండ్ బేసిక్ గా కూడా సైనోబాక్టీరియా అండ్ డయాటమ్స్ అనేది మీరు బేసిక్ క్లాస్ లో వింటారు. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ అనేది ఇది, దట్ ఈస్ 2 and 3, సైనోబాక్టీరియా అండ్ డయాటమ్స్. ఈ రెండు ఇంపార్టెంట్. కంటిన్యూస్ గా యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇయర్ 2021 లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్స్ పీవైక్యూస్ చూసినా సరే సైనోబాక్టీరియా అండ్ డయాటమ్స్ అనేవి మీకు అక్కడ కూడా రిపీట్ అవుతాయి. అక్కడ ఆల్రెడీ ప్రాపర్ గా చదివితే ఇక్కడ ఆన్సర్ అనేది మీరు ఈజీగా పెట్టగలరు. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్, సో 2021 లో చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మనకు టోటల్ గా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా అంత క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్స్ ఏం అవసరం లేదు. సో బేసిక్ గా ఫ్యాక్చువల్ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడిగాడు మనకి. ఫాలోయింగ్ ద బయోజియోకెమికల్, సో దిస్ ఇస్ వెరీ క్లియర్, బయోజియోకెమికల్ సైకిల్స్. సో దిస్ ఈజ్ ది జియో అంటే ఎర్త్ రిలేటెడ్, సో బయో అంటే ది లివింగ్ ఆర్గానిజం రిలేటెడ్. సో లివింగ్ ఆర్గానిజం నుంచి ఎర్త్ లోకి వెళ్తుంది, మళ్ళీ ఎర్త్ నుంచి లివింగ్ ఆర్గానిజం లోకి వెళ్తుంది. సో దాన్ని బయోజియోకెమికల్ సైకిల్ అని అంటాం. సో ఎర్త్ లోకి వెళ్ళాలి, ఎర్త్ నుంచి మళ్ళీ ఆర్గానిజం లోకి రావాలన్నమాట. రైట్? ఎస్. ద వెదరింగ్ ఆఫ్ రాక్స్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. దిస్ ఇస్ వెరీ ఫైన్. సో ఇక్కడ అసలు దేనికి రాక్ అనేది ఉంటుంది? కార్బన్ సైకిల్ కి రాక్స్ ఏమైనా ఉంటాయా? క్లియర్? వెరీ గుడ్. ఎస్, కార్బన్ సైకిల్ కి అసలు మనకు రాక్ అనేది ఉండదు. నైట్రోజన్ కి రాక్ అనేది ఉండదు. ఇఫ్ యూ టేక్ సల్ఫర్, అయితే సల్ఫర్ కి కూడా మనకి రాక్ అనేది మనం క్లియర్ గా చూడం. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఫాస్ఫరస్, సో ఫాస్ఫరస్ సైకిల్ అనేది ఇట్ ఈస్ ఎ క్లియర్ బయోజియోకెమికల్ సైకిల్. వెదరింగ్ ఆఫ్ రాక్స్ అనేది జరుగుతుంది. ఆ వెదరింగ్ ఆఫ్ రాక్స్ తోనే మనకి ఫాస్ఫరస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఇట్ ఈస్ వెరీ డైరెక్ట్. సో రాక్స్ వెదరింగ్ జరుగుతుంది, లీచింగ్ జరుగుతుంది, మైనింగ్, వీటన్నిటితో కూడా ఫాస్ఫరస్ అనేది రిలీజ్ అవుతుందని జనరల్ గా మీరు బేసిక్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ ఎన్సీఆర్టీస్ చదివినా ఆర్ ఇంకేదైనా స్టాండర్డ్ బుక్ చదివినా సరే చాలా క్లియర్ గా తెలుస్తుంది. బయోజియోకెమికల్ సైకిల్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. క్లియర్? ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ది కార్బన్ సైకిల్ గురించి, నైట్రోజన్ సైకిల్ గురించి, సల్ఫర్ సైకిల్ గురించి తెలుసుకుంటే ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్స్ లో ఎప్పుడైనా క్వశ్చన్ రిపీట్ అయితే మనం ఆన్సర్ అయినా పెట్టగలం ఆర్ ఆప్షన్స్ అయినా ఎలిమినేట్ చేయడానికి స్కోప్ అనేది దొరుకుతుంది అనమాట. రైట్? బట్ ద ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ది ఫాస్ఫరస్ సైకిల్ అని మనం చూస్తాం. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది డెట్రైటిస్ వోర్స్? క్లియర్? డెట్రైటివ్ వోర్స్ అంటే ఏంటి? డెట్రైటివ్ వోర్స్ అంటే ఆల్రెడీ డెడ్ అయిపోయిన ఆర్గానిజమ్స్ మీద ఇవి తినడం జరుగుతుంది అనమాట. క్లియర్? ఈ ఆర్గానిజం అయిన చచ్చిపోతే దాన్ని తింటాయి. సో వీటిని జనరల్లీ స్కావెంజర్స్ కింద కూడా మనం చూడొచ్చు. క్లియర్? అంటే క్లీన్ చేస్తాయి. ఒక డెడ్ యానిమల్ చనిపోయింది, ఇవి వచ్చి వెంటనే ఆ డెడ్ యానిమల్ మొత్తం కూడా తినేస్తాయి అనమాట. సో దట్ అక్కడ మొత్తం క్లీన్ అయిపోతుంది. రైట్? సో దీస్ ఆర్ ది డెట్రీ వోర్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అనేవి చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. సి, ఎర్త్ వార్మ్స్, జెల్లీ ఫిష్, ద మిల్లీపీడ్స్, ద సీ హార్స్ అండ్ ది వుడ్ లైస్. అయితే ఒక్కసారి ఇక్కడ ఎర్త్ వార్మ్స్ మనకు తెలుసా తెలీదా? ఓకే, ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఎర్త్ వార్మ్స్ అనేవి డెట్రైటివ్ వోర్స్ అనేవి జనరల్ గా తెలుస్తుంది అందరికి. ఒకవేళ తెలియకపోయినా లెట్స్ టేక్, సో అలా ఉంచండి. ఓకే, జెల్లీ ఫిష్ రైట్. క్లియర్? సో అసలు జెల్లీ ఫిష్ అనేది డెట్రైటివ్ వోర్స్ కాదు. క్లియర్? డెట్రైటివ్ వోర్స్ కాదు. క్లియర్?
అండ్ అలానే ఇఫ్ యు టేక్ సీ హార్స్ కూడా డెట్రైటివ్ వర్డ్స్ కాదు, రైట్? సో జెల్లీ ఫిష్ ఒక్కటి మీరు తీసేస్తే, జెల్లీ ఫిష్ కనుక మీరు ఎలిమినేట్ చేయగలిగితే ఆన్సర్ వస్తుంది, అవునా? ఒకవేళ జెల్లీ ఫిష్ కూడా మీకు డౌట్ ఉంది అనుకున్నా, ఇఫ్ యు అబ్జర్వ్ ది ఫోర్త్ వన్, సీ హార్సెస్, ఒకవేళ సీ హార్సెస్ తీసేసిన దెన్ ఈజీ. సో దీని గురించి తెలియవలసిన లేదు, వెదర్ మిల్లీపీడ్స్ ఉన్నాయా లేదా, వుడ్లైస్ ఉన్నాయా లేదా తెలియాల్సిన అవసరం లేదు. సింప్లీ మనం ఎలిమినేట్ చేసుకుంటే ఆప్షన్స్ అనేవి క్లియర్ గా వస్తున్నాయి అనమాట, రైట్? ఎస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ స్పీసీస్ దట్ కెన్ ఎస్టాబ్లిష్ ద సింబయాటిక్ రిలేషన్షిప్ విత్ అదర్ ఆర్గానిజమ్స్? ఇక్కడ ఎవరు సింబయాటిక్ రిలేషన్షిప్స్ అనేవి వేరే వాళ్ళతో ఎస్టాబ్లిష్ చెయ్యగలరు, దట్ కెన్ ఎస్టాబ్లిష్ అని అన్నాడు, ఓకేనా? సో ఫస్ట్ వన్, సో దీన్ని చూడండి, ది నైడేరియన్స్ అని చదవాలి, క్లియర్? ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ నైడేరియన్స్, క్లియర్? సో నైడేరియన్స్, ఓకే. ఫంగై, ఓకే. ప్రోటోజోవా, ఓకే. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే ఫంగై అనేది మనకి క్లియర్ గా వేరే వాళ్ళతో సింబయోటిక్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలదని చూస్తాం. ఎట్లా చూస్తాం? ఈవెన్ ఫస్ట్ క్వశ్చన్ లో చూసినా సరే లైకెన్స్ అనేవి చూసామా? లైకెన్స్ అనేది ఫంగై ప్లస్ ఆల్గేతో కలిపి లైకెన్స్ అనేది వచ్చిందని చూసాం, రైట్? లైకెన్స్. సో అంటే ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అనేది ఉండాలి. సో ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ ఉండాలి అంటే ఇక్కడైనా 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 అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే. సో దీంతో మనకి ఏం తెలియట్లేదు. నెక్స్ట్, ఇఫ్ యు టేక్ ది నైడేరియన్స్ అని మీకు తెలిస్తే ఓకే, తెలియలేదు అనుకోండి, మీరు ఇంకా ఆప్షన్ ని ఎలిమినేట్ చేసి పెట్టడానికి ఏం స్కోప్ ఉండదు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైడేరియన్స్ అనేది కాదు అని తెలిసింది అనుకోండి, ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, 2 and 3. ఒకవేళ మీకు నైడేరియన్స్ గురించి తెలియలేదు, ఫంగై అనేది ఉంది, సో 2 ఆప్షన్స్ అనేవి మనకి ఇన్ని ఉన్నాయి, క్లియర్? ఇఫ్ యు టేక్ ప్రోటోజోవా కూడా సింబయోటిక్ రిలేషన్షిప్స్ అనేవి వేరే వాళ్ళతో మెయింటైన్ చేయగలదు, ఓకేనా? క్లియర్? కొన్ని బ్యాక్టీరియాస్ తో ప్రోటోజోవా సింబయోటిక్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయగలదు. సో 2, 3 అనేది ఉన్నాయి. సో ఇప్పటికీ కూడా ఆప్షన్ అనేది బి అయినా అవ్వచ్చు, డి అయినా అవ్వచ్చు, అవునా? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, నైడేరియన్స్ అంటే మనకు తెలియాలి. బేసిక్ గా ఎన్విరాన్మెంట్ బుక్స్ చదువుతున్నప్పుడు ఈ చిన్న చిన్న నేమ్స్ ఏవైతే టఫ్ గా అనిపిస్తాయో జనరల్ గా మనం వదిలేస్తాం. బట్ ద బెస్ట్ ప్రొసీజర్ టు లెర్న్ ఈజ్, ఒకవేళ ఏమైనా తెలియనివి అక్కడ కనిపిస్తుంటే రెగ్యులర్ గా రిపీట్ అవుతున్నాయంటే ఒక్కసారి వాటి ఇమేజ్ కనుక మనం చూస్తే మనకి కొంతవరకు క్లారిటీ వస్తుంది అనమాట, రైట్? ఏంటది? సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది నైడేరియన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ వెరైటీ అనమాట, మెరైన్ యానిమల్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కొరల్స్ ఉంటాయి కదా, కోరల్స్ కానీ హైడ్రాస్ కానీ ఇవన్నీ కూడా నైడేరియన్స్ కింద మనం చూస్తాం. సో ఇఫ్ యూ టేక్ కోరల్స్ సింబయోటిక్ రిలేషన్షిప్ పెట్టుకోవా? ఎస్. ఎవరితో పెట్టుకుంటాయి? ఇట్ ఈస్ ది జూజాంథెల్లా, రైట్? సో 1 కూడా ఉంటుంది, 1, 2, 3. ఇక్కడ చాలా క్లియర్ గా ఎలిమినేషన్ చేసే స్కోప్ అనేది లేదు. క్లియర్ గా నైడేరియన్స్ మీకు తెలిస్తే మాత్రమే మీరు ఆన్సర్ అనేది కన్క్లూడ్ చేయగలరు, క్లియర్? ద ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్, డి, రైట్? అండ్ నెక్స్ట్, ద వెజిటేషన్ ఆఫ్ సవానా. పెద్ద క్వశ్చన్ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా పెద్ద క్వశ్చన్ లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆన్సర్ అనేది మనం ఈజీగా పెట్టగలం, క్లియర్? సో జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి అంతే. ద వెజిటేషన్ ఆఫ్ సవానా, ఓకే, సవానా ల్యాండ్స్ గురించి చెప్తున్నాడు. కన్సిస్ట్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ విత్ స్కాటర్డ్ స్మాల్ ట్రీ. సవానాస్ అంటేనే గ్రాస్ ల్యాండ్ ఏరియా అని అంటాం, ట్రీస్ అనేవి అక్కడక్కడ ఉంటాయి అని చూస్తాం. బట్ ఎక్స్టెన్సివ్ ఏరియాస్ హ్యావ్ నో ట్రీస్. ఎక్కువ ఏరియా చూస్తే ట్రీస్ అనేవి ఉండవు. ద ఫారెస్ట్ డెవలప్మెంట్ ఇన్ సచ్ ఏరియా ఈజ్ జనరల్లీ కెప్ట్ ఇన్ చెక్ బై 1 or more or a కాంబినేషన్ ఆఫ్ సమ్ కండిషన్స్. అయితే ఫారెస్ట్ అనేది డెవలప్ అవ్వకుండా ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకటి కన్నా ఎక్కువ ఉన్న కండిషన్స్ వలన ఫారెస్ట్ అనేవి డెవలప్ అవ్వవు అని చెప్తున్నాడు. సో ఆ కండిషన్స్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో ఈజీ క్వశ్చన్, క్లియర్? ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా క్వశ్చన్ అనేది ఈజీ. క్లియర్ గా కింద ఆప్షన్స్ వలన ఫారెస్ట్ అనేది ఎక్కడ డెవలప్ అవ్వట్లేదు అని అంటే ఈ కింద ఆప్షన్స్ వలన ఫారెస్ట్ డెవలప్ అవ్వట్లేదు అంట.
So take this. If you take the burrowing animals and టర్మైట్స్ కానీ యానిమల్స్ కానీ బరో చేస్తాయి, అంటే చిన్న చిన్న కణాలు కింద పెడుతూ ఉంటాయి. సో దాని వలన ట్రీస్ గ్రో అవ్వ అంటున్నాడు. అయితే పక్కన పెడదాం, క్లియర్. ఎందుకంటే అది ఎంత రేంజ్ లో చేస్తాయో మనకి యాజ్ ఆఫ్ నౌ తెలియదు కాబట్టి పక్కన పెట్టండి. ఓకేనా, క్లియర్, రైట్. సో ఫైర్, దిస్ ఈస్ వెరీ క్లియర్. సో ఫైర్ ఖచ్చితంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ అవ్వకుండా ఆపగలుగుతుందా లేదా? రైట్. సో ఆప్షన్స్ లో ఖచ్చితంగా 2 అనేది ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, 2, 2, 3, 4. ఓకేనా, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్, గ్రేజింగ్ హెర్బివోర్స్. గ్రేజింగ్ హెర్బివోర్స్ అంటే దట్ ఈజ్ కంటిన్యూస్ గా తింటున్నాయి అనుకోండి. సో ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది ఏమవుతుంది, జరుగుతుందా జరగదా? ఓకే, ఇది కూడా చెప్పలేం, ఎందుకంటే గ్రేజింగ్ హెర్బివోర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, బట్ అవి ఎంత రేంజ్ లో తింటాయో చెప్పలేం కదా, అవునా, ప్రాక్టికల్ గా చూసుకుంటే. సో ఓకే, యాజ్ ఆఫ్ నౌ థర్డ్ ఆప్షన్ కూడా అలానే ఉంచుదాం, థర్డ్ ఆప్షన్ ఉంచుదాం. సో ఇప్పుడు మనకి ఇంకా క్లియర్ గా తెలియదు ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్, ఈ రెండిట్లో ఒకటి డిసైడ్ చేస్తే మనం ఆన్సర్ అనేది పెట్టగలం. ఫోర్త్ ఆప్షన్ చూడండి, సీజనల్ రెయిన్ఫాల్. సీజనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? రెయిన్ఫాల్ అనేది అంటే అప్పుడప్పుడే ఉంటుంది కదా. ఎప్పుడైనా సీజనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? సీజనల్ ఫ్రూట్, మ్యాంగో ఈజ్ సీజనల్ ఫ్రూట్ అంటాం. అంటే ఏంటి? మ్యాంగో కేవలం సమ్మర్ లో మాత్రమే దొరుకుతుంది, అంతేనా? మ్యాంగో కేవలం సమ్మర్ సీజన్ లో మాత్రమే దొరుకుతుందని తీసుకుంటాం. అయితే సో ఇప్పుడు సీజనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? ఎక్కువగా వర్షాలు పడవు, తక్కువ వర్షాలు పడతాయి. సో తక్కువ వర్షాలు పడితే ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగదు కదా, అవునా? సో ఖచ్చితంగా మనకి ఫోర్త్ ఆప్షన్ ఉండాలా? ట్రీ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు, ఫారెస్ట్ డెవలప్మెంట్ జరగట్లేదు, ఎందుకు? ఒక కారణం అనేది సీజనల్ రెయిన్ఫాల్ అని మనం తీసుకోవచ్చు కదా, రైట్. సో ఆప్షన్ లో 2, 4 ఉండాలి అంటే అయిపోతుందా? క్లియర్. ఇక్కడ చూడండి ఫిఫ్త్ ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎలిమినేట్ చేస్తున్నాం. బట్ ఒకవేళ ఫోర్త్ ఆప్షన్ కూడా మీరు కాదు అనుకున్నా, అంటే చెప్తున్నాం ఫోర్త్ ఆప్షన్ ఒకవేళ కాదనుకుని ఫిఫ్త్ ఆప్షన్ కి వెళ్తే సాయిల్ ప్రాపర్టీస్. అయితే సాయిల్ ప్రాపర్టీస్ అనేవి ట్రీ డెవలప్మెంట్ చేస్తున్నాయా, ట్రీ డెవలప్మెంట్ చేయట్లేదా? ఒకసారి చూడండి. సాయిల్ అనేది అక్కడ అంతా హోమోజీనియస్ గా ఉంటుంది, అంటే ఒకేలా ఉంటుంది. సో అసలు సవానాలో ఒక్క చెట్టు కూడా ఉండదా ఏంటి? చెట్లు డెవలప్ అవ్వవు అంటున్నాడు. సో చెట్లు ఉంటే ఉంటాయి, చెట్లు ఉండకపోతే ఉండవు, అంతేనా కదా? రైట్, అంతే కదా. చెట్లు ఉంటే ఉంటాయి, ఉండకపోతే ఉండవు, అంతే తప్ప ఉండి డెవలప్ అవ్వకపోవడం అలా ఉండదు కదా. సో క్లియర్ గా సాయిల్ ప్రాపర్టీస్ అయితే కాదు. సో సాయిల్ వల్ల ఎటువంటి రిలేషన్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ కావట్లేదు. సో సాయిల్ ప్రాపర్టీస్ ని జనరల్ గానే ఎలిమినేట్ చేస్తాం. బట్ మనకి 2 ఉండాలి, 4 అనేది ఉండాలి. సో ఆప్షన్ ఈజ్ సి, 2, 3, 4. క్లియర్, ఈజీ ఈజీ క్వశ్చన్ ఏనా? రైట్. నెక్స్ట్, ది magnetite particles suspected to cause the neurodegenerative problems. ఓకే, మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అంటున్నాడు. సార్ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ ఏదో ఒక పార్టికల్ అనేది ఉంది, ఓకేనా? మ్యాగ్నెటైట్ కి సంబంధించిన పార్టికల్స్ అనేవి ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. వాడి స్టేట్మెంటే చెప్తున్నాడు, ఆ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అంట న్యూరోడీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి. క్లియర్. సో దట్ ఈస్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి తీసుకొస్తున్నాయి, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. రైట్, ఫైన్, ఎస్. ఆర్ జనరేటెడ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్. క్లియర్. ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఇక్కడున్న ఎక్కడి నుంచి ఆ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అని చెప్తున్నారు. క్లియర్. అయితే ద బ్రేక్స్ ఆఫ్ మోటార్ వెహికల్, ఓకే, తెలియదు. ఇంజిన్స్ ఆఫ్ మోటార్ వెహికల్. సో మోటార్ వెహికల్స్ యొక్క ఇంజిన్ లో మ్యాగ్నెటైట్ అనేది యూజ్ చేస్తామా? యూజ్ చేసే ఛాన్స్ ఉందా? ఇంజిన్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఒక పెద్ద ఎక్విప్మెంట్ కాబట్టి మ్యాగ్నెటైట్ లాంటివి యూజ్ చేయొచ్చా? ఓకే, ఓకే, రైట్. సో అట్లా ఉంచండి. అంటే సి, అసలు మ్యాగ్నెటైట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో మనకు అంత క్లియర్ గా తెలియకపోతే దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయలేము. బట్ సి, ఓకే, మైక్రోవేవ్ స్టవ్స్ విత్ ఇన్ హోమ్స్ లో మైక్రో ఓవెన్స్ ఉంటాయి కదా, ఆ మైక్రోవేవ్ స్టవ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మ్యాగ్నెటైట్ పార్టికల్స్ ఉంటాయి అని అంటున్నాడు.
పవర్ ప్లాంట్స్ అంటున్నాడు, టెలిఫోన్ లైన్స్ అని అంటున్నాడు. అయితే ఇక్కడ క్లియర్ గా చూడండి. సో యాక్చువల్లీ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఉన్న వాటి అన్నిటిలో కూడా యూజ్ చేస్తారు. క్లియర్? మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఉన్న వాటి అన్నిటిలో కూడా యూజ్ చేస్తారు. డన్? రైట్. సో సి అంటే ఇదేమి ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించింది కాదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ యూ షుడ్ నో. 2021 లో చాలా ఎక్కువ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. మీరు కొంతవరకు బయట చూసి ఎక్కడైనా ఏదైనా తెలుస్తుంది అంటే దాని గురించి తెలుసుకోవాలి. కొద్దిగా ఫండమెంటల్ గా తెలుసుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీరు పెట్టడానికి ఉంటుంది అనమాట. క్లియర్? అయితే తెలిస్తే పెట్టండి. ఇక్కడ ఒకవేళ మీరు దేన్నైనా ఎలిమినేట్ చేస్తున్నారంటే బెటర్ స్టాప్. ఇట్లాంటి వాటిని పెట్టకుండా ఉంచండి. క్లియర్? రైట్? సో ఆన్సర్ ఈస్ 1 2 3 4 5. మ్యాగ్నెటైట్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా, వాటి యొక్క పార్టికల్స్ ని యూజ్ చేస్తాం. ఓకే సార్. రైట్? ఎస్. రైట్. సో మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సి ఈవెన్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా. రైట్. సో ఈ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ ని కలిగి ఉంటుంది. క్లియర్? ఓకే సార్. రైట్? ఎస్. సో మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి మనం చూస్తాం. నెక్స్ట్ ఫైన్. So these are considered the following animals: hedgehog, the marmot, pangolin. Okay, right. So it comes in the, this is fine. So which of the above organisms roll up and protect their vulnerable, okay, to reduce the size of the being captured by predators, and they will protect their vulnerable parts. This is fine. So ఇక్కడ ఉన్న ఏ animals ఒకవేళ ఎవరైనా ప్రిడేటింగ్ చేయడానికి వస్తే అవి రోల్ అయిపోతాయి, సర్కిల్ గా మారిపోతాయి. సో దట్ వచ్చే యానిమల్ అనేది వీటిని తినలేదు అనమాట. ఓకేనా? సో వెదర్ ఇట్ ఈస్ ది హెడ్జ్ హాగ్ అంటున్నాడు, ది మార్మోట్ అని అంటున్నాడు, పాంగోలిన్ అని అంటున్నాడు. అయితే పాంగోలిన్స్ తెలుసా? పాంగోలిన్ అయితే 2020లో ఆ టైంలో చాలా కరెంట్ అఫైర్స్ ఉంది. సో పాంగోలిన్ అప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది. సో పాంగోలిన్ జనరల్లీ ముళ్ళులా ఉంటుంది, చిన్నదే ఉంటుంది. ఈ పాంగోలిన్ అనేది సర్కిల్ లా చుట్టుకుపోతుంది అనమాట. క్లియర్? ఎవరైనా ప్రిడేటర్స్ వస్తే సర్కిల్ లా చుట్టుకుపోతుంది. సో దట్ ఏ యానిమల్ వచ్చినా సరే ఆ ముళ్ళు మాత్రమే కనిపిస్తాయి. సో ముళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరో ప్రిడేటింగ్ చేయరు అనమాట దీన్ని. సో అట్లా ఇది ఒక తన సర్వైవింగ్ స్కిల్స్ అనేవి పెంచుకోగలుగుతుంది. పాంగోలిన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా పాంగోలిన్ ఉంటుంది. సో పాంగోలిన్ ఉంది అన్నా సరే వీ హ్యావ్ 2 ఆప్షన్స్, వెదర్ 3 or 1 and 3. ఇలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నాం కదా, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి మనం రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా మనకు ఆన్సర్ వస్తుంది అని ఉండదు. రైట్? సో ప్రతిసారి మనం ఇట్లాంటి వాటిలో కాస్త లాజికల్ గా వెళ్ళి చెక్ చేసుకోవాలి. క్లియర్? రైట్. అయితే ఇక్కడ వెరీ క్లియర్, మెర్మాట్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలియదు. దట్ ఈస్ ఫైన్. అంటే ఈవెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ప్రాక్టికల్ గా చెప్తాను. చెప్పాలంటే నేను ఏదో చెప్పొచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలియాలి, ఇవన్నీ కూడా మీకు తెలియాలని. ఎన్ని తెలుసుకుంటాం? ఎన్ని యానిమల్ స్పీసీస్ అనేది తీసుకుంటాం, అవునా? సో ఇన్ జనరల్ గా లెట్స్ టేక్ మార్మోట్ అనేది మనకు జనరల్ గా చూడం. సో మార్మోట్స్ ఆర్ యాక్చువల్లీ ద బిగ్ స్క్విరల్స్. అవి ఈ పెద్ద పెద్ద స్క్విరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్మోట్స్ అని కూడా అంటాం. అయితే ఇలాంటివి ఎప్పుడైనా చదువుతున్నప్పుడు నేర్చుకొని గుర్తుంటే గుర్తుంటుంది, లేదంటే లేదు. ఫైన్. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? పాంగోలిన్ మనకు తెలుసు. పాంగోలిన్ సార్ ఇప్పుడు చెప్తే మనకు తెలిసిందే లేదు. మీరు 2021 లో రాస్తున్నారంటే 2020 కరెంట్ అఫైర్స్ చూస్తారు. సో 2021 కరెంట్ అఫైర్స్ చూస్తారు. సో పాంగోలిన్ అప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఉంది. సో పాంగోలిన్ ఇమేజెస్ తో సహా మీరు ఖచ్చితంగా చూస్తారు, న్యూస్ పేపర్ చదివినా అది ఇంకెక్కడైనా చదివినా. క్లియర్? సో పాంగోలిన్ మీకు ఆప్షన్ లో ఉంటుంది, 3 ఉంటుంది, 1 and 3. సో 2 అనేది ఖచ్చితంగా కాదని తెలుసు. క్లియర్? 2 అనేది ఖచ్చితంగా కాదని తెలుసు. అయితే హెడ్జ్ హాగ్స్ అనేవి గుర్తుంచుకోండి. హెడ్జ్ హాగ్స్ అనేవి యూపీఎస్సీకి వన్ ఆఫ్ ది ఫేవరెట్ యానిమల్స్. ఖచ్చితంగా రిపిటేటివ్ గా హెడ్జ్ హాగ్స్ గురించి అడగడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఈ హెడ్జ్ హాగ్స్ కూడా కాస్త అలానే ఉండడం జరుగుతుంది అనమాట. రైట్? ఇవి కూడా ఎవరైనా యానిమల్స్ వస్తే సర్కిల్ అయిపోవడం లాంటివి చేస్తాయి. సో దీంతో హెడ్జ్ హాగ్ అనేది ఉంటుంది 1 and 3. అయితే ఎట్లా పెడుతున్నానంటే వెరీ క్లియర్. సో మీరు పీవైక్యూస్ చూస్తే హెడ్జ్ హాగ్స్ అనేవి కనిపిస్తాయి. హెడ్జ్ హాగ్స్ గురించి ఎప్పుడైనా మీకు ఏదైనా తెలియని యానిమల్ గురించి వస్తే లైట్ గా రీసెర్చ్ చేయండి పైన. ఐ డోంట్ సే
ఇది ఎలా పుడుతుంది, ఎలా తింటుంది, ఏం తింటుంది, ఏ ఏ కంట్రీలో ఉంటుంది, అదంతా అవసరం లేదు. అది చూడడానికి ఎలా ఉంది, దాని యొక్క యూనిక్ ఫీచర్ ఏదైనా మనం చదివితే తెలుస్తుందా, అవి గుర్తుంచుకోండి అంతే. క్లియర్? అది గుర్తుంచుకున్నారంటే యూపీఎస్సీ పీవైక్యూస్ లో ఉన్నది మీకు నెక్స్ట్ ఇయర్స్ లో వచ్చినప్పుడు ఈజీగా ఎలిమినేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ ద హెడ్జ్ హాగ్ అండ్ పాంగోలిన్. పాంగోలిన్ చదువుతారు, కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది. హెడ్జ్ హాగ్ విషయానికి వస్తే పీవైక్యూస్ చూస్తే మీరు ఖచ్చితంగా దీన్ని చూడగలరు. And next, which of the following is a filter feeder? This is very good. Filter feeder. So what is a filter feeder? Filter feeders అంటే అవి జనరల్ గా వాటికి మౌత్ ఏం ఉండదు. సో ఫుడ్ బాడీలోకి ఎలా వెళ్తుంది, ఎప్పుడైతే ఏ యానిమల్ కైనా, ఏ ఆర్గానిజం కైనా, ఏ స్పీసీస్ కైనా మౌత్ అనేది లేకపోతే అవి ఫిల్టర్ ఫీడింగ్ లాంటివి చేస్తూ ఉంటాయి అన్నమాట. క్లియర్? ఫిల్టర్ ఫీడింగ్ అనేవి చేస్తాయి. సో ఫిల్టర్ ఫీడింగ్ ద్వారా లెట్స్ టేక్, ఇది సింప్లీ పేర్లో ఉంది ఫిల్టర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, నేను అక్కడ ఒక చిన్న ఫిల్టర్ లాంటిది పెట్టాను అనుకోండి. వాటర్ అనేది ఒక డస్ట్ పార్టికల్స్ అనేవి ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాయి అనుకోండి. ఖచ్చితంగా డస్ట్ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఉండిపోతాయి, వాటర్ అనేది వెళ్ళిపోతుంది. అవును, వాటర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఫిల్టర్ ఫీడర్ కూడా అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్గానిజం ఉంటుంది, జస్ట్ ఇక్కడ బాక్స్ గీస్తున్నానంటే ఇది ఒక ఆర్గానిజం. సో వాటర్ అంతా దీని లోపల నుంచి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా దీని బాడీలోంచి వెళ్తున్నప్పుడు దీని బాడీలో ఒక దగ్గర ఎక్కడో దగ్గర స్పెసిఫిక్ స్పేస్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి వాటర్ వెళ్తున్నప్పుడు ఆ వాటర్ లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ, ఆ వాటర్ లో తనకున్న ఏవైనా ఫుడ్స్ ఉంటే వాటిని అది స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది. వాటిని ఫిల్టర్ ఫీడర్స్ అని అంటాం. సింప్లీ ఏమని చెప్పాను, వీటికి స్పెసిఫిక్ గా మౌత్ అనేది ఉండదు. బాడీ నుంచి వెళ్తున్నప్పుడు అవి ఫుడ్ ని తీసుకుంటాయి. సో ఆ బేసిస్ మీద ఇక్కడ చూడండి, క్యాట్ ఫిష్ మౌత్ ఉంటుందా? క్యాట్ ఫిష్ కి మౌత్ ఉండదా? ఫిషెస్ కి మౌత్ ఉండదా? ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఆక్టోపస్ రివర్స్ లో చూస్తే దానికి ఓపెన్ అవుతాయా? క్లియర్? సో అది వాటి హ్యాండ్స్ తో తీసుకొని తింటుంది, మూమెంట్ కి యూజ్ చేస్తుంది. ఎస్ ఎస్, దిస్ ఇస్ ఫైన్. సో ఇది కూడా మనకు కాదు అంటే మీరు టిక్ కొడుతున్నానంటే ఇది కాదని. క్లియర్? రైట్ రైట్. ఆయిస్టర్ అంటే ఏంటి? ఆల్చిప్ప. రైట్? సో ఆల్చిప్పలు మౌత్ ఉంటుందా? రైట్. క్లియర్? పెలికన్ అంటే కొంగలు. రైట్. సో ఇట్స్ అ బర్డ్, మౌత్ ఉంటుంది కదా? రైట్. ఎస్. సో దిస్ ఇస్, సో ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్. ఆయిస్టర్స్ కి మౌత్ అనేది ఉండదు కాబట్టి, సో దాని బాడీలోంచి వాటర్ ఏదైతే వెళ్తుందో దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని తీసుకుంటుంది అనమాట. సో దీస్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ ఫిల్టర్ ఫీడర్స్. వీటి గురించి మీరు ఎక్కడ చదవరు. ఐ డోంట్ సీ మీరు ఎన్విరాన్మెంట్ లో చదువుతారు, అట్లా నేనేం చెప్పను. కాస్త ప్రాక్టికల్ గా ఫిల్టర్ ఫీడర్. సో ఈ టర్మ్ బేసిస్ మీద మనం తీసుకొని లాజికల్ గా ఆప్షన్ అనేది పెట్టామనుకోండి, మనం అనుకున్నది కరెక్ట్ అయితే రైట్ అవుతుంది, లేదంటే పోతుంది. దట్ ఈస్ ఫైన్. బట్ అట్లీస్ట్ యూపీఎస్సీలో మనం మినిమం 90 క్వశ్చన్స్ పెట్టాలి. 90. సో తెలియనివన్నీ వదులుకొని వెళ్ళిపోతే ఒక 70 దాకా వదిలేస్తాం. క్లియర్? సో అట్లీస్ట్ కొంత లాజికల్ గా పెడితే మనం ఈ నెంబర్కి అనేది చేరుకోగలం. 90 క్వశ్చన్స్ మినిమం పెడితే మంచిది. క్లియర్? సో దిస్ ఈస్ ది ఆయిస్టర్. ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్. ఆయిస్టర్. ఓకే. సో మ్యాగ్నెటైట్ పార్టికల్స్, మైక్రోవేవ్ స్టవ్స్ న్యూరో డిజనరేటివ్ ప్రాబ్లమ్స్ కాజ్ అవ్వదు కదా సార్? కాదు. అక్కడ ఆప్షన్ ఏంటి అంటే మైక్రోవేవ్ స్టవ్స్ లో మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. జనరల్ గా మ్యాగ్నెటైట్ పార్టికల్స్ వలన న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ వస్తున్నాయి అంటున్నాడు తప్ప, మనం ఈ మైక్రోవేవ్స్ లో పెట్టే ఫుడ్ తినడం వల్ల న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ రావు. అక్కడ స్టేట్మెంట్ ఏంటి అంటే మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, మ్యాగ్నెటైట్ పార్టికల్స్ వలన బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుందని చెప్పారు. క్లియర్? ఇటువంటి మ్యాగ్నెటైట్ పార్టికల్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్తున్నాడు తప్ప, అవి మనం ఎక్కడి నుంచి కన్సంప్షన్ చేస్తున్నాము, దేని వలన బాడీలోకి వెళ్తున్నాయి, అది కాదు క్వశ్చన్. రైట్? ఓకే సార్. రైట్, గుడ్. నెక్స్ట్, సి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. రైట్. మొరింగాస్ అంటే నథింగ్ బట్ ది డ్రమ్ స్టిక్స్. అంటే
ఎస్, మునక్కాన్ని మోరింగాస్ అని అంటాం. ఈజ్ ఏ లెగ్యూమినస్ ఎవర్ గ్రీన్ ట్రీ. ఓకే, నాకు తెలియదు ఇది. ఓకేనా? సో లెగ్యూమినస్ నాకు తెలీదు, ఎవర్ గ్రీన్ ట్రీ అనేది మనకు తెలియదు. అవునా? రైట్. సో స్టేట్మెంట్ ని అట్లా ఉంచుతాం. టామరిన్ ట్రీ ఇస్ ఎండమిక్ టు సౌత్ ఏషియా. సో టామరిన్ టీ, చింతపండు. చింతపండు మనం యూస్ చేస్తాం కదా ఎక్కువ. ఎస్ సౌత్ ఇండియాలో అంటే సాంబార్ ఉంటుంది, సాంబార్లో అంటే ఖచ్చితంగా చింతపండు యూస్ చేస్తారు. ఎస్ సో టామరిన్ ట్రీ అనేది ఎండమిక్ టు సౌత్ ఏషియా అని అనుకుంటాం. అయితే అక్కడే కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. అంటే నేను ఒకటే జనరల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఏదైతే సోఫార్ యూపీఎస్సి ఏదైనా ఒక ఇచ్చి ఇది ఎండమిక్ 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 అని చెప్తే అది కాదది. క్లియర్? కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఎండమిక్ అని ఇస్తున్నాడు. టామరిన్ ట్రీ ఇన్ని ఫీచర్స్ చెప్పినా సరే టామరిన్ ట్రీ అనేది ఎండమిక్ ఫీచర్ కాదు. ఇది క్లియర్ గా తెలిస్తేనే పెడతాము, లేదంటే పెట్టము. కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా తప్పే పెడతాం. క్లియర్? అంటే లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు, లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. బట్ తెలియని టైంలో కూడా లాజికల్ గానే వెళ్ళాలని నేను చెప్తున్నాను. రైట్. సో టామరిన్ ఈజ్ అన్ ఎండమిక్ ట్రీ టు సౌత్ ఏషియా. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇలా బ్లాంక్ ఉంచుతున్నాను, మనకు తెలియదు కాబట్టి. ఫస్ట్ ది బ్లాంక్ ఉంచుతున్నాను, సెకండ్ ది బ్లాంక్ ఉంచుతున్నాను. ఓకేనా? అంటే ఒకవేళ అది తెలియకపోయినా సరే ఆన్సర్ పెట్టగలమో లేదో చూద్దాం. డన్. రైట్. ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ది టామరిన్ ఈస్ కలెక్టెడ్ యాజ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో ఇండియాలో టామరిన్ అనేది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అంటే అడవిలో తీర్చుకుంటాం కదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో అట్లానే ఎక్కువగా చింతపండు అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. సరే చూద్దాం. క్లియర్? సో టామరిన్ ఎలా తెస్తారో చూద్దాం. ఇండియా ఎక్స్పోర్ట్స్ టామరిన్స్ అండ్ సీడ్స్ ఆఫ్ మొరింగా. ఇండియా చింతపండుని ఎక్స్పోర్ట్ చేస్తుందని అని చెప్తున్నాడు. ఓకే, సో మనకు తెలుస్తుందో లేదో చూద్దాం. నెక్స్ట్, సీడ్స్ ఆఫ్ మొరింగా అండ్ టామరిన్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. దిస్ ఇస్ వెరీ క్లియర్. సో మొరింగా సీడ్స్, టామరిన్ సీడ్స్ అనేవి బయోఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎస్, ఇది మనం క్లియర్ గా చూస్తాం. సో అప్పుడే మనకి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఎక్కడి నుంచి బయోఫ్యూయల్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలమని. సో అక్కడ కూడా మొరింగా యొక్క సీడ్స్ కూడా మనం చూస్తాం. సో కరెంట్ అఫైర్స్ అయితే 5th ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఆన్సర్ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇక్కడ 5th ఆప్షన్ ఉండాలి అంటే ఇట్ కెన్ బి 1 2 4 5, ఇట్ కెన్ బి 3 4 5, ఆర్ ఇట్ కెన్ బి 1 2 3 5. సో దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అవునా? ఎస్ రైట్. సో ఖచ్చితంగా 1 కానీ 2 కానీ మనకి ఏదో ఒకటి తెలియాలి. అయితే నేను ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు చూడండి, టామరిన్ ట్రీ ఈజ్ ఎండమిక్ టు సౌత్ ఏషియా. ఇప్పుడు నేను కాదని చెప్పాను, బట్ అది అవును అని తీసుకుంటే అగైన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఆ 2 కూడా రాంగే. రైట్? ఎస్. సో ప్రొబాబ్లీ ఈ క్వశ్చన్ 95% స్టూడెంట్స్ రాంగ్ గా పెడితే. ఎవరికైతే క్లియర్ గా టామరిన్ ట్రీ అనేది ఎండమిక్ కాదు అంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎక్కువ చదువుతారు కదా ఫారెస్ట్ గురించి, వీటి గురించి, ప్లాంట్స్ గురించి. వాళ్ళకే తెలుస్తుంది. ఆ 5% వాళ్ళే కరెక్ట్ పెట్టే 5% వాళ్ళే. రైట్? ఎస్. అందుకే జనరల్ గా ఐఎఫ్ఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళ వల్ల కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. క్లియర్? ఐ షూర్లీ టెల్, ఒకవేళ ఐఎఫ్ఎస్ కి ప్రిలిమ్స్ పేపర్ వేరే అనుకోండి, ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ అనేవి ఇంకా జనరల్ గా తక్కువ కనిపిస్తాయి. రైట్? ఎస్, అఫ్ కోర్స్ ఇప్పటికే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది జనరల్ గా వాళ్ళకి వేరేగా ఇస్తారు, ఐఎఫ్ఎస్ వాళ్ళకి వేరేగా ఇస్తారు. ఒకవేళ మీరు అంటే జనరల్ గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 90 పెట్టాడు అనుకోండి, ఐఎఫ్ఎస్ యొక్క కట్ ఆఫ్ 100 +10 మార్క్స్ లో ఉంటుంది ఎప్పుడు కూడా, +10. రైట్? రైట్. దిస్ ఈస్ ఫైన్. సో ద ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్. ఆన్సర్ ఇస్ 3 4 5. సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఎండమిక్ అని ఇస్తున్నాడంటే మోస్ట్లీ అది రాంగ్ అవుతుంది యూపీఎస్ అడిస్తే, అంటే ఇట్లా సింగిల్ స్టేట్మెంట్స్ ఇచ్చి. క్లియర్? ఎస్. అయితే అన్ని చోట్ల కాదు, ఇలాంటి స్టేట్మెంట్స్ లో మనం చాలా జాగ్రత్త చూడాలండి. రైట్? ఎస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇస్ వెల్ నోన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఏ సబ్ స్పీసీస్? ఏంటి? ఇండియన్ స్వామ్ డియర్ కాల్డ్ బారసింగా. బారసింగా ఎక్కడ ఉంటుందని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ తెలిస్తే తెలుస్తుంది, లేదంటే లేదు. అంటే లైక్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో ఉంది అలాగే నేను చెప్పలేను, ఎందుకంటే నేషనల్ పార్క్స్ గురించి అప్పుడప్పుడు ఉంటుంది, దానివల్ల కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది అని చెప్పను. స్పెసిఫిక్ గా ఏం లేదు. బారసింగా అనేది ఎప్పుడు కూడా యూపీఎస్సీకి ఇష్టమైన యానిమలే, స్వాంప్ డేర్ బారసింగా. సో క్లియర్ గా చూస్తే ఆన్సర్ అనేది ఇట్ ఈస్ ది కన్హా నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్, ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. సో అక్కడ మనకు జనరల్ గా బారసింగా అనేది దొరుకుతుంది. దిస్ ఇస్ ద డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్.
సో ఎటువంటి లాజిక్ అనేది అట్లా ఏం వర్కౌట్ అవుతుంది, తెలుస్తుంది లేదంటే లేదు. ఇట్ ఇస్ కన్హా నేషనల్ పార్క్. ఇట్లాంటి వాటిలో మీరు ట్రైల్ చేయొద్దు. తెలిస్తే కన్హా నేషనల్ పార్క్ పెడతారు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకెప్పుడైనా బారసింగా మీద క్వశ్చన్ ఆప్షన్ కనుక ఎక్కడైనా ఇచ్చాడు అనుకోండి, దీన్ని యూస్ చేసుకోండి. అంతే తప్ప మీరు ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు ఇలా క్వశ్చన్ కనిపించింది, అసలు మీకు కనీసం కూడా ఎజంప్షన్ చేయలేము అని అంటే ఎక్కడ క్లియర్ గా చెప్పలేము కదా అని అనుకుంటే బెటర్ నాట్ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు, వదిలేసేయండి. Okay, sir. రైట్. అండ్ సి, విత్ రిఫరెన్స్ టు ఫర్నేస్ ఆయిల్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫర్నేస్ ఆయిల్ అంటే ఏంటి? ఫర్నేస్ ఆయిల్ అంటే లైక్ దీస్ ఆర్ ది ఫ్యూయల్ ఆయిల్స్ అని అంటాం. క్లియర్? సో పెట్రోలియం డిస్టిలేషన్ తో అట్లా Yes. వచ్చే ఆయిల్స్ ఫర్నేస్ ఆయిల్స్ అని అంటాం. ఓకేనా? సో ఫర్నేస్ ఆయిల్స్ గురించి అడుగుతున్నాడు చూడండి. ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫైనరీస్. సో ఓకే, సో ఫర్నేస్ ఆయిల్ అంటే మీకు తెలిసింది అనుకోండి, దీనికి డైరెక్ట్ గా తీసుకోగలరు. ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫైనరీస్ అని, ఎందుకంటే ఆయిల్ డిస్టిలేషన్ చేస్తేనే కదా ఫర్నేస్ ఆయిల్ వస్తుందని. ఓకేనా? ఓకే. Yes. సో అయితే ఇప్పుడు దాన్ని అలా పక్కన నుంచి అనుకోండి. నెక్స్ట్, సమ్ ఇండస్ట్రీస్ యూజ్ ఇట్ టు జనరేట్ పవర్. కొన్ని ఇండస్ట్రీస్ యూజ్ చేస్తాయండి. ఎస్, ఫర్నేస్ ఆయిల్ తో పవర్ అనేది జనరేట్ చేయొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ అనేది ట్రూ. క్లియర్? ఆయిల్స్ తో పవర్ అనేది జనరేట్ చేయగలం. క్లియర్? అండ్ నెక్స్ట్, ఇట్స్ యూజ్ కాజెస్ సల్ఫర్ ఎమిషన్స్ ఇంటూ ఎన్విరాన్మెంట్. దీని వలన సల్ఫర్ అనేది ఎక్కువగా ఎమిట్ అవుతుంది. ఎస్, ఆయిల్స్ Yes. అనేవి యూజ్ చేయడం వల్ల, అంటే ఈ ఆయిల్ రిఫైనరీస్ నుంచి ఏవైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏవైతే వస్తాయో ఫర్నేస్ ఆయిల్స్ కానీ, వీటి నుంచి సల్ఫర్ ఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయని తెలుసుకున్నాం కదా, సల్ఫర్ డైఆక్సైడ్స్. Yes. సో ఖచ్చితంగా 3 ఆప్షన్ అనేది కరెక్టే. సో 2, 3 కరెక్టే. సో ఇప్పటికీ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వీ కెన్ టేక్ రిస్క్ అండ్ వీ కెన్ కంటిన్యూ. క్లియర్? Yes, sir. సో అయితే సి, ఇక్కడ చాలా క్లియర్ గా ఇలాంటి టైంలో, సో ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సార్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలా లేదా అంటే, ఎగ్జామ్ టైంలో యూ థింక్ ఇన్ దిస్ వే, ఫర్నేస్ ఆయిల్ ఆడు ఫస్ట్ ఆప్షన్ లో ఎటువంటి క్రిటికాలిటీ పెట్టట్లేదు. ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫైనరీస్ అంటున్నాడు. ఆయిల్ రిఫైనరీ నుంచి ఫర్నేస్ ఆయిల్ వస్తుంది అంటున్నాడు. అయితే మనకు ఉన్న ఆయిల్స్ అన్ని ఆయిల్ రిఫైనరీ నుంచే కదా రావాలి. క్రూడ్ ఆయిల్ మాత్రమే కదా జనరల్ గా దొరుకుతుంది. Yes. అవునా? రైట్. అంటే సి, ఐ నాట్ జస్ట్ స్పీకింగ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, బాదం ఆయిల్, వాటి గురించి చెప్పట్లేదు. ఫర్నేస్ ఆయిల్ అనేది అంటే ఇది ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ఆయిలే కదా. ఇండస్ట్రియల్ ఆయిల్స్ అనేవి క్రూడ్ ఆయిల్ తప్ప ఇంకేదైనా డైరెక్ట్ గా వస్తుందా? పెట్రోల్ డైరెక్ట్ గా వస్తుందా? పెట్రోల్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయా? నో. రైట్. ఎస్, జస్ట్ హోల్డ్ అగైన్. రైట్. సో ఇవి పెట్రోల్ ప్లాంట్స్ అట్లాంటివి ఉండవు కదా, పెట్రోల్ డీజిల్ కి అట్లాగా. రైట్. No. సో ఖచ్చితంగా ఇవి ఆయిల్ రిఫైనరీస్ నుంచి రావాలి. సో ఆ లెక్కలో వెళ్తే ఫస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవడమే బెస్ట్ కదా. Yes, sir. రైట్. ఎస్, దాట్ ఈస్ క్లియర్. సో దిస్ ఈస్ 1, 2, 3 అని మనం చూస్తాం. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ది న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్. న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ అని అంటున్నాడు. సో ఇక్కడ క్లియర్ గా తెలియాలి న్యూయార్క్ డిక్లరేషన్ అంటే ఏంటో తెలియాలి. అది కరెంట్ అఫైర్స్ లో లేదు. క్లియర్? కరెంట్ అఫైర్స్ లో లేదు. తెలిస్తే పెట్టగలరు, లేదంటే లేదు. సో న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్. సో బట్ ఒకటైతే తెలుస్తుంది, ఇది ఫారెస్ట్ గురించి అని. ఓకేనా? సో సి, ఇట్ వాజ్ ఫస్ట్ ఎండార్స్డ్ ఎట్ ది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ ఇన్ 2014. సో యుఎన్ క్లైమేట్ సమ్మిట్ 2014 లో తీసుకొచ్చారని అంటున్నారు. మనకు తెలియదు, వీ షల్ సీ. చూద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్, ఇట్ ఎండోర్సెస్ ఏ గ్లోబల్ టైమ్ లైన్ టు ఎండ్ ది లాస్ ఆఫ్ ఫారెస్ట్. న్యూయార్క్ డిక్లరేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే మోస్ట్లీ డిక్లరేషన్స్ అన్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ఒక టైం లైన్ పెట్టుకొని వాటిని తగ్గించాలనుకుంటారు కదా. ఎన్విరాన్మెంట్ లో టెంపరేచర్ పెరిగిపోతుంది, సో దాన్ని తగ్గించాలని టైం లైన్ పెట్టుకుంటాం. అలానే ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందా? వీటిని ప్రొబాబ్లీ ట్రూ అని తీసుకోగలమా? Yes. రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది ఉంచుదాం. సో సెకండ్ స్టేట్మెంట్ ఉంది అంటే మనకు 2 ఆప్షన్స్ ఉండిపోతున్నాయి. ఓకే, బట్ ఇప్పటికీ కన్క్లూడింగ్ రాకూడదు. 2 కరెక్టా కాదో కూడా మనకి ఇంకా తెలియదు కదా. ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి 3, 4, 5, ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. చూద్దాం. ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ డిక్లరేషన్. ఓకే, చూద్దాం. తెలియదు. క్లియర్? ఇట్ ఈస్ ఎండోర్స్డ్ బై గవర్నమెంట్స్ అంట, బిగ్ కంపెనీస్ అంట, అండ్ ఇండిజినియస్ కమ్యూనిటీస్ అని చెప్తున్నాడు.
సో వీళ్ళందరూ కూడా ఎండోర్స్ చేస్తున్నారు. ఎండోర్స్ చేయడం అంటే దాని గురించి ప్రచారం చేస్తున్నారండి. ప్రచారం ఎవరైనా చేయొచ్చు కదా, గవర్నమెంట్, బిగ్ కంపెనీస్, ఇండిజినియస్ కమ్యూనిటీస్, ఫారెస్ట్ Yes. రక్షించండి. సో ఈ స్టేట్మెంట్ కూడా ఎలిమినేట్ చేసేటట్లేదు కదా. No. సో ఉంచుదాము. సో 2 ఉంచుదాం, 4 ఉంచుదాం. ఒకవేళ 2, 4 ఉంచితే మాత్రం మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 5th కూడా ఒకసారి చూద్దాం. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ది సిగ్నేటరీస్ అట్ ఇట్స్ ఇన్సెప్షన్. ఇన్సెప్షన్ అంటే స్టార్టింగ్ పాయింట్. ఎస్, స్టార్టింగ్ లోనే ఇండియా వన్ ఆఫ్ ది సిగ్నేటరీస్ అని అంటున్నాడు. అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఫారెస్ట్ యొక్క ప్రొటెక్షన్ కాబట్టి ఇండియా ఖచ్చితంగా కూడా సిగ్నేటరీ ఉంటుంది అని 5th ఆప్షన్ పెట్టామనుకోండి, అప్పుడు మనకు ఆప్షన్స్ అనేవి 1, 3, 5 కానీ 2, 5 కానీ అయిపోతుంది. అంతేనా? Yes, sir. క్లియర్? రైట్. సో అయితే ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే 5th ఆప్షన్ అనేది రాంగ్. జనరల్ గా 5th ఆప్షన్ రాంగ్. నో, ఇండియా ఇస్ నాట్ ఎన్ సిగ్నేటరీ ఎట్ ది ఇన్సెప్షన్. స్టార్టింగ్ లో ఇండియా సిగ్నేచర్ చేయలేదు. స్టార్టింగ్ ఇండియాలో చేయలేదు. సో 5th పోతుంది అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, 5th పోతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ అనేది ఉంటుందని చూస్తున్నాం కదా. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఇట్ ఈస్ 1, 2, 4. క్లియర్, 1, 2, 4 ఆన్సర్. క్లియర్. అంటే నేను ప్రాక్టికల్ గానే ప్రతి స్టేట్మెంట్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాను. ఎక్కడైతే మనకి ట్రాప్స్ ఉంటాయో ట్రాప్స్ కూడా చెప్తున్నాను, ట్రాప్స్ లో దించుతున్నాను అండ్ ట్రాప్స్ అని చూపిస్తున్నాను. క్లియర్? Yes, sir. ఎస్. సో ఇట్ ఈస్ 1, 2 and 4. రైట్. ఇది కరెంట్ అఫైర్స్ లో లేదు. దిస్ ఈస్ ఏ క్లియర్ బౌన్సర్ క్వశ్చన్. తెలిస్తే పెట్టగలం, లేదంటే లేదు. ఇట్లా ఎలిమినేట్ చేసి అంటే ఒకవేళ ఇప్పటికీ కూడా ఇండియా ఈజ్ ఏ సిగ్నేటర్ అని పెట్టి 5th ఆప్షన్ అని పెట్టి 2 and 5 రెండు లాజికల్ గా ఉన్నాయి. ఫస్ట్ 2 పెట్టుకున్నాం, తర్వాత 5 పెట్టుకున్నాం, మరి 4. ఓకే, సో మరి 4 కాకపోవచ్చు కదా, 2, 5 అనుకోని మీరు 2, 5 పెట్టినా సరే దట్ ఈస్ అ గుడ్ థింగ్. మీరు లాజికల్ గానే వెళ్తున్నారు. క్లియర్, లాజికల్ గా వెళ్తున్నారు. బట్ దిస్ ఈస్ ఎ ట్రాప్, అంతే. రైట్. ఆన్సర్ ఈజ్ 1 to 4. ఆన్సర్ ఈజ్ 1 to 4. బట్ ఒకవేళ మీరు అట్లా ట్రాప్ లో పడినా సరే దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఓకే. రైట్. అండ్ వాటి గురించి మనం డిస్కషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది 2014 లో ఉంది, 2023 లో క్వశ్చన్ అడిగాడు. సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో అట్లాంటి వాటి గురించి అవసరం లేదు కదా. అట్లాంటి వాటి గురించి మనం పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అట్లా చదువుకుని వెళ్తే నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. రైట్. కరెంట్ అఫైర్స్ లో ఉంది అనుకోండి, అప్పుడు కరెంట్ అఫైర్స్ లో చదువుతాం, ఓకే. బట్ ఇది కంటిన్యూస్ గా గ్లోబల్ లెవెల్లో వినే ఆర్గనైజేషన్ కమిట్మెంట్ అంటే కాదు. సో అలాంటప్పుడు వాటి గురించి పిన్ టు పిన్ చూడాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 36% of India's districts are classified as overexploited or critical by Central Groundwater Authority. So Central Groundwater Authority 36% అని చెప్తుంది. ఓకే, నాకు తెలీదు, ఉంచుదాం. నెక్స్ట్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ వాజ్ ఫార్మ్డ్ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. కరెక్ట్ కాదా? నిన్న క్వశ్చన్ చూసామా 2022లో ఇదే క్వశ్చన్ అడిగాడే లేదా? ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఫార్మ్ అయిందని? రైట్. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీయే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఫార్మ్ అయింది. 2 స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో 2 కరెక్ట్ అంటే అయితే 2 and 3 అవుతుంది ఆర్ 2 అవుతుంది. సో దీంతో క్లియర్ గా ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అని తెలుస్తుంది. ఓకేనా? Yes, sir. ఎస్. థర్డ్ ఆప్షన్ చూడండి. ఇండియా హ్యాస్ ది లార్జెస్ట్ ఏరియా అండర్ గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్. ఆఫ్ కోర్స్ గ్రౌండ్ వాటర్ ని ఎక్కువ వాడేసేది మనమే. క్లియర్. సో Yes, ఇట్ sir. ఈస్, అది అందరికీ తెలిసిందే, బేసిక్ గా తెలిసిందే, మనం ఎక్కువ గ్రౌండ్ వాటర్ అనేది యూజ్ చేస్తాము. సో 2 and 3 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈస్ బి. ఓకే, క్లియర్. సో సింప్లీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ తోనే CGWA వస్తుంది అంటే 2021 లోని ఆన్సర్ పెట్టగలరు, 2022 లో కూడా ఆన్సర్ పెట్టగలరు. ఫైన్. Yes. అంటే అందుకనే ఇంపార్టెన్స్ ఆఫ్ PYQs అని చెప్తున్నాను. నెక్స్ట్, సార్ ద కామన్ చెప్పండి. సార్ యాక్చువల్లీ అది మ్యాగ్నెటైట్ పార్టికల్స్ ఉంది కదా సార్, అది మాక్ ఎగ్జామ్ రాసేటప్పుడు కీలో ఏమో 1 to 4 అని ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్ టెక్స్ట్ బుక్ యాప్లో. సో మైక్రోవేవ్ ఎందుకు కాదు అంటే యాజ్ ఇట్ డజంట్ ప్రొడ్యూసెస్ కంబషన్ అని చెప్పి ఇచ్చారు సార్. నేను ఒకసారి చెక్ చేస్తా. యాక్చువల్లీ నేను చూసే దాని గురించి, అంటే ఇక్కడ క్లియర్లీ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ ఏవైతే మనకి మైక్రోవేవ్ లో ఉంటాయో
నేను అదే చెప్తున్నాను, అదేం డైరెక్ట్ గా ఫుడ్ లోకి వెళ్తుంది, ఆ ఫుడ్ మనం తినడం వల్ల మనకి న్యూరో డిజనరేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడ వాటి గురించి మాట్లాడలేదు. మ్యాగ్నెటైట్ పార్టికల్స్ వలన న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో ఈ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈవెన్ మైక్రోవేవెన్స్ లో యూజ్ చేస్తాం. మైక్రోవేవెన్స్ లో మ్యాగ్నెట్స్ ఉంటాయి, క్లియర్. మ్యాగ్నెట్స్ Yes, sir. లేకుండా ఆ మైక్రోవేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సో మ్యాగ్నెట్స్ అనేవి ఉన్నాయంటే మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఆ మ్యాగ్నెటైట్ పార్టికల్ ఉందనే తీసుకుంటాం. డన్. ఓకే సార్. బట్ yes, కీలో నేను ఏమో ఒక్కసారి అలాగా చూస్తాను. వాళ్ళు మెన్షన్ రైట్, చేశారు sir. నేను ఒకసారి యూపీఎస్సి అఫీషియల్ కి క్రాస్ చెక్ చేయిస్తాను. ఐ లెట్ యు. ఓకే, Okay, sir. Thank you, sir. yes. నెక్స్ట్ ది కామన్ కార్బన్ మెట్రిక్. సో ఓకే, సో కామన్ కార్బన్ మెట్రిక్. మెట్రిక్ అంటే ఏంటి? ఒక మెజర్మెంట్ అని. మెజర్మెంట్. అవునా, మెట్రిక్ అంటే మెజర్మెంట్. సపోర్టెడ్ బై యుఎన్ఈపి అని చెప్తున్నాడు. డెవలప్డ్ ఫర్ దేనికి? అసెసింగ్ ది కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ బిల్డింగ్ ఆపరేషన్స్ అరౌండ్ ది వరల్డ్. బిల్డింగ్ ఆపరేషన్స్ ని అసెస్ చేయడానికి. మెట్రిక్ అంటే అసెస్మెంట్ చేయడానికే కదా, ఆప్షన్ ఏ ఉంచుతాం. నెక్స్ట్, ఇట్స్ ఎనేబ్లింగ్ కమర్షియల్ ఫార్మింగ్ ఎంటిటీస్ అరౌండ్ ది వరల్డ్ టు ఎంటర్ ఇంటూ కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్. కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్ లోకి వెళ్ళడానికి అంట. ఇది ఒక కమర్షియల్ ఫార్మింగ్ ఎంటిటీ అంట. మెట్రిక్ అంటే మెజర్ చేయాలి కదా, ఇక్కడ ఎక్కడ కూడా మెజర్మెంట్ గురించి మాట్లాడట్లేదు. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చా? ఎస్. రైట్. అండ్ నెక్స్ట్, ఇట్ ఎనేబ్లింగ్ ది గవర్నమెంట్స్ టు అసెస్. ఓకే, ఈ అసెస్ ఇక్కడ కూడా వచ్చింది. ద ఓవరాల్ కార్బన్ ఫుట్ ప్రింట్ కాస్డ్ బై దర్ కంట్రీస్. సో కంట్రీస్ ఏవైతే కార్బన్ ఫుట్ ప్రింట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటిని మెషర్ చేయడానికి కామన్ కార్బన్ మెట్రిక్ అంటున్నాడు. కాస్త సరిపోయేటట్టే ఉంది. ఓకేనా, అసెస్మెంట్ అంటున్నాడు, కంట్రీస్ మెషర్ చేయడానికి కామన్ కార్బన్ మెట్రిక్స్ అంటున్నాడు. సో ఓకే, ఇది కూడా ఉంచుదాం. డి చూడండి, అసెసింగ్ ది ఓవరాల్ కార్బన్ ఫుట్ ప్రింట్ కాస్డ్ బై ది యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ బై ది వరల్డ్ ఇన్ ఏ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఓవరాల్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే ప్రొడ్యూస్ జరుగుతుందో, సో దాన్ని ది కామన్ కార్బన్ మెట్రిక్ అంటున్నాడు. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఉన్న వాటిలో మనకి అసెస్మెంట్ అనేది ఇస్తున్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ని మనం వదిలేయాలి, వీ షుడ్ నాట్. ఒకవేళ డి అనేది అసెస్మెంట్ గురించి కాదనుకోండి, అప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఉంటుంది. అప్పుడు ప్రాపర్ గా ఒకటి మనం డెసిషన్ తీసుకోగలం, అంటే అట్లీస్ట్ రైట్ అయితే అవుతుంది, రాంగ్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ 3 ఆప్షన్స్ మిగిలిపోతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు నాట్ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. బట్ వాట్ ఈస్ ది ఆన్సర్? దిస్ ఇస్, ఇట్ ఈస్ అసెసింగ్ ది కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ బిల్డింగ్ ఆపరేషన్స్ అరౌండ్ ది వరల్డ్. ఓకే, సో మోస్ట్లీ మనం కన్ఫ్యూజ్ అయ్యి సి ఆప్షన్ పెట్టే ఛాన్స్ ఉంది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంది కాబట్టి వాడు అట్లానే డిజైన్ చేశాడు స్టేట్మెంట్ ని. బట్ ఆప్షన్ ఈజ్ ఏ, రైట్. ఎస్. And next, they consider the following statements. The Global Ocean Commission grants licenses for seabed exploration and mining in international waters. This is very clear. ఈ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా రాంగ్ ఇది. ఎందుకంటే సీబెడ్ ఎస్, వెరీ గుడ్. సీబెడ్ ఎక్స్ప్లోరేషన్ కి ఛాన్స్ ఇచ్చేది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఇట్ ఈస్ నాట్ గ్లోబల్ ఓషన్ కమిషన్. ఇది బేసిక్ గా మీరు చదువుతారు, సో కరెంట్ అఫైర్స్ లో కూడా ఉంటుంది. మీరు దీన్ని ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేవచ్చు. ద మూమెంట్ యూ ఎలిమినేట్ ఫస్ట్ వన్, ఆన్సర్. ఓకే, ఎస్. ఇండియా హ్యాస్ రిసీవ్డ్ లైసెన్సెస్ ఫర్ సీబెడ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్. ఎస్, ఐర్ వచ్చింది. రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి సీ ఫ్లోర్స్ లో ఉంటాయి. ఎస్, రెండు కరెక్ట్. అండ్ ఆప్షన్ అనేది 2 and 3. రైట్, దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. ఫస్ట్ వన్ క్లియర్ గా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని తెలిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, కన్సిడర్. సో హౌ ఈస్ ది పెర్మాకల్చర్ ఫార్మింగ్? దిస్ ఇస్ ఫైన్. పెర్మాకల్చర్ ఫార్మింగ్ అంటే ఇట్స్ అ పర్మనెంట్ కల్చర్ ఫార్మింగ్, డిఫరెంట్ ఫ్రమ్ కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్. కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్ కన్నా పెర్మాకల్చరల్ ఫార్మింగ్ యొక్క డిఫరెన్స్ ఏంటి అని చెప్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ చూడండి, permaculture farming discourages the monocultural practices. మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ ని తగ్గిస్తుంది. బట్ కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్ లో మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి ప్రిడామినెంట్ గా ఉంటాయి. అయితే ఇక్కడ మీకు క్లియర్ గా పెర్మాకల్చర్ అంటే ఏంటో తెలిస్తేనే వీటిని పెట్టగలరు, లేదంటే అసలు పెట్టలేదు. ఎందుకంటే దీంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అసలు కనీసం మీకు పెర్మాకల్చర్ అంటే తెలియకపోతే, అంటే ఎగ్జామ్ టైం కల్లా అట్లాంటి క్వశ్చన్స్ ని టచ్ చేయకపోవడమే మంచిది. అంటే దీని ప్రకారం చూస్తే 2021 లో ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు చాలా టఫ్ ఉన్నాయి.
మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా తెలిస్తేనే పెట్టేటట్టు, లేకపోతే వదిలేసేటట్టే ఉన్నాయి. అవునా? Yes, sir. రైట్, ఎస్. అందుకనే 2021 లో కట్ ఆఫ్ అనేది ఇఫ్ ఐ నాట్ రాంగ్ సమ్ 98 98 కూడా 98 కల్లా కట్ ఆఫ్ అనేది సమ్ 98 కి డ్రాప్ అయిపోయింది సడన్ గా. రైట్, క్లియర్. 98, sir. 98 98 అనుకుంటా, 98 90 98 ఎంతో, 98 95 ఎంతో ఉంది కట్ ఆఫ్ అయ్యారు. రైట్, ఎస్. సో దిస్ ఇస్ నెక్స్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైటే. పర్మాకల్చర్ అనేది మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ ని తగ్గిస్తుంది. మోనోకల్చరల్ Yes, sir. ప్రాక్టీసెస్ ఎప్పుడు కూడా మంచిది కాదు. ఓకే, మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ మంచివి కాదు. సో పర్మాకల్చర్ అనేది అటువంటి మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ ని తగ్గిస్తుంది. అంటే పర్మాకల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి మంచివే. రైట్, ఎస్. సో కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్ కెన్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ సాయిల్ salinity, but the occurrence of such phenomenon is not observed in the permaculture. Clear? సో permaculture లో అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. బట్ ఒకటైతే క్లియర్, కెమికల్ ఫార్మింగ్ యూజ్ చేయడం వలన సాయిల్ salinity అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎస్, అది Yes. మనకి క్లియర్ గా తెలుసు. సెకండ్ స్టేట్మెంట్ అనేది రైటే. అయితే 1, 2 మీరు తెలిస్తే ఆప్షన్ అనేది పెట్టేయచ్చు, బట్ థర్డ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. థర్డ్ ఆప్షన్, సి, conventional chemical farming is easily possible in semi-arid region. See, is easily possible, but permanent culture is not so easily possible in such regions. Conventional chemical farming గా Reverse. అవుతున్నప్పుడు పర్మాకల్చరల్ ఫార్మింగ్ ఎందుకు అవదు? అవునా కదా? Yes, sir. రైట్, ఎస్. సో 3 ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సో అప్పుడు మనకి 1 to 4 కానీ 4 కానీ ఉంటుంది. సో 1, 2 లో ఏదో ఒక్కటి ఉంటుందని మీకు తెలిసిన ఆన్సర్ అనేది మీరు పెట్టగలరు. 4th ఆప్షన్ మరి చదవక్కర్లేదు, ఎందుకంటే రెండిట్లో కూడా కామన్ ఉంది కాబట్టి. రైట్, ప్రాక్టీస్ ఆఫ్ మల్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్మాకల్చర్ ఫార్మింగ్, బట్ నాట్ నెససరీ సో ఇన్ కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్. ఎస్, కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్ లో మల్చింగ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ పర్మా క్రాపింగ్ లో మాత్రం మనం చేస్తాం. రైట్, Yes. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్, సో ఆప్షన్ ఈస్ వెరీ క్లియర్, దట్ ఈస్ 1, 2, 4. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అంటే పర్మాకల్చర్ ఫార్మింగ్ గురించి కాస్త చూడండి. రైట్, సో ఇట్స్ Yes, అన్ అప్రోచ్ అనమాట. మనం న్యాచురల్ ఈకో సిస్టమ్స్ తో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అనేది చేస్తాము. సో దీంట్లో లైక్ రీజనరేటివ్ అగ్రికల్చర్ ఉంటుంది, అండ్ ది రీవైల్డింగ్ ఉంటుంది. క్లియర్, వైల్డ్ సీడ్స్ ని మళ్ళీ యూజ్ చేయడం లాంటివి ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా పర్మాకల్చర్ ఫార్మింగ్ లో మనం చూస్తాం. సార్ ఇది జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్ అనుకుంటాను సార్. ఎస్, జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్ లాంటిది, జాగ్రఫీ ప్లస్ ఎన్విరాన్మెంట్. క్లియర్, అంటే ఇట్లాంటివి జాగ్రఫీలోని చూస్తాము, ఎన్విరాన్మెంట్ లో కూడా చూస్తాం. అందుకని క్లియర్ గా డిఫరెన్షియేట్ చేయలేము, అక్కడ ఇక్కడ అని క్లియర్ గా చెప్పలేము. రైట్, బట్ మోస్ట్లీ దిస్ ఈస్ అ జాగ్రఫీ డామినెంట్ క్వశ్చన్. నెక్స్ట్, సి, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రిపరేషన్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, వెరీ గుడ్. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి చెప్తున్నాడు. సో క్లైమేట్ స్మార్ట్ విలేజ్ అప్రోచ్ ఇన్ ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ లెడ్ బై క్లైమేట్ చేంజ్, అగ్రికల్చరల్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు. ఓకే, మనకి అది తెలియదు. ఓకేనా, అది పక్కన ఉంచాలి. ఆ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అప్పుడేం కరెంట్ అఫైర్స్ లో లేదు, అది తెలియదు. క్లియర్, అది తెలియదు మనకి. నెక్స్ట్, ద ప్రాజెక్ట్ ఆఫ్ CCAFS అంటే క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ సెక్యూరిటీ. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ అండర్ కన్సల్టేషన్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్, ఎవరికి తెలుసు? క్లియర్, ది కన్సల్టేషన్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఫ్రాన్స్. ఒకవేళ ఎంతవరకు మనకు తెలిసినా అసలు ఈ ద కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఫ్రాన్స్ లో ఉందో లేదో కూడా మళ్ళీ తెలియదు. అవునా? Yes. రైట్, అండ్ నెక్స్ట్, ICRISAT ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది CGIAR's రీసెర్చ్ సెంటర్స్. తెలీదు. క్లియర్, సో ఇవన్నీ కూడా ఈ త్రీ ఆప్షన్స్ కూడా తెలియదు. ఏది పెడతామో, ఏది పెట్టమో, ఏది చెయ్యాలో తెలియదు. క్లియర్, ఎస్, అదేం కరెంట్ అఫైర్స్ లో కూడా లేదు. అండ్ వీటి గురించి బేసిక్ గా తెలిస్తే తెలుస్తుంది, లేదంటే లేదు. క్లియర్, మీరు ఎక్కడైనా బుక్ లో చదివి ఏదైనా టెస్ట్ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా వస్తే వాటి గురించి రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది, లేదంటే జనరల్ గా తెలియదు. బట్ ఇక్కడ చూస్తే ప్రతి ఆప్షన్ కూడా కరెక్టే. క్లియర్, ఆన్సర్ ఇస్ 1, 2 and 3. But Yes. it is advisable to not to go with these type of questions. Right? Okay. Yes. And next,
ద కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్స్ గురించి అడుగుతున్నాడు. సో ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లేదు, కరెక్ట్ అని చెప్తున్నాడు. సి, దే రిలీజ్ లీథల్ క్వాంటిటీస్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఇంటూ ఎన్విరాన్మెంట్. సో లీథల్ క్వాంటిటీస్ అంటే చాలా ఎక్కువ క్వాంటిటీస్ అన్నమాట. ఎంత క్వాంటిటీస్ అంటే అసలు కాపర్ స్మెల్ట్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ అంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, ఎవరు బ్రతకలేరు అన్నట్టు. అంత లీథల్ క్వాంటిటీస్. నిజంగా అంత లీథల్ క్వాంటిటీస్ అంటే ఈ రోజుకి కాపర్ యూజ్ చేస్తాం అసలు? అసలు కాపర్ ఏజ్ అనేది వస్తుందా? అంటే ఎంత ఎక్స్ట్రీమ్ గా స్టేట్మెంట్ యూజ్ చేశాడు, లీథల్ క్వాంటిటీస్ అని, రైట్? ఎస్. NSC, ద కాపర్ స్లాగ్ కెన్ కాజ్ ది లీచింగ్ ఆఫ్ సమ్ హెవీ మెటల్స్ ఇంటూ ఎన్విరాన్మెంట్. ఎస్, కాపర్ స్లాగ్ అనేది లీచింగ్ చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ఇట్ మే రిలీజ్ సల్ఫర్ డైఆక్సైడ్. ఎస్, రిలీజ్ అవుతుంది అంటున్నాడు, సల్ఫర్ డైఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. 2 and 3 కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మరీ ఎక్సెసివ్ గా ఉంది. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 2 and 3. రైట్. ఆన్సర్ ఈస్ 2 and 3. లీథల్ క్వాంటిటీస్ ఏం కాదు, కార్బన్ మోనాక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి, బట్ అది లీథల్ క్వాంటిటీస్ ఏం కాదు, రైట్? Yes. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ is used in preparing a natural mosquito repellent? జనరల్ గా ఇంట్లో చక్రాలు యూజ్ చేస్తారు కదా కొంతమంది, అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తాయి. Yes, sir. మస్కిటో రిపెల్లెంట్స్ లో ఏం యూజ్ చేస్తారు? కాంగ్రెస్ గ్రాసా, ఎలిఫెంట్ గ్రాసా, లెమన్ గ్రాసా, నట్ గ్రాసా? అయితే సో ఆ టైంలో అసలు బీభత్సమైన కామెడీ జోక్స్ వచ్చాయి వీటి మీద, ఈ క్వశ్చన్ మీద. జనరల్లీ యూజ్ చేస్తారు కదా చక్రాలు. Yes, sir. ఒకవేళ ఆ ప్రొడక్ట్ మీరు చూస్తే ఈ ఫ్లేవర్ ఉంటుంది, లెమన్ గ్రాస్. Yes, sir. అంటే యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు నో ఈవెన్ దీస్ బేసిక్ థింగ్స్ ఏవైతే జనరల్ గా యూజ్ చేస్తామో. అందుకనే ది హ్యావ్ సమ్ ఇంక్విజిటివ్ నేచర్. కంటిన్యూస్ గా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఏదైనా చూస్తూ ఉండండి. ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే వాటి యొక్క ఇంగ్రీడియంట్స్, మీరు షాంపూ యూజ్ చేస్తే షాంపూ, సబ్బు యూజ్ చేస్తే సబ్బు, ఏదైతే అది క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ లో లిక్విడ్స్ యూజ్ చేస్తారా, ఏదైతే అది వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా కెమికల్స్ కాస్త కొత్తగా కనిపిస్తే చూడండి. క్లియర్. యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్, ఇట్ ఈస్ లెమన్ గ్రాస్. తెలిస్తే పెడతాం, లేదంటే లేదు. మస్కిటో రెపెల్లెంట్స్ లో లెమన్ గ్రాస్ అనేది యూజ్ చేస్తారు. లెమన్ గ్రాస్ యాక్చువల్లీ యాక్ట్స్ యాజ్ ది న్యాచురల్ repellents for mosquitoes. Lemongrass unte mosquitoes ravu. Right. So it is lemongrass. So this is for the year. Clear? Idi malli repeat ayindi question. Clear? Ee question repeat ayindi, that is fine. 9 months. Right? Yes. So the last thing, this is the optional infinity. Manaki PSR, PubMed, sociology, anthropology, Telugu literature options untai. So fees 30,000, EMI 5,000 per month untundi. Lifetime validity. If you have any doubts, you can call to this number. Demo classes కూడా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. ఆంథ్రోపాలజీ కంప్లీట్ గా డీటెయిల్ గా నేనే డిస్కషన్ చేస్తాను. క్లియర్? సో మీ కంప్లీట్ హ్యాండ్ హోల్డ్ అనేది ఉంటుంది. సో ఆన్ దిస్ నోట్, దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.